హలో అండి, వెల్కమ్ టు వావ్ టు యమ్మీ. ఇవాల్టి మన వీకెండ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్. చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ స్నాక్గా. అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు కదండి ఈ క్రిస్పీ కార్న్ని. సో మరి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో మరి అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేయండి. దీనికోసం నేను ఒక స్వీట్ కార్న్ తీసుకుని గింజలన్నీ ఒలుచుకుని పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని నీళ్ళు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఇలానే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ మరీ ఎక్కువ ఉడికించకండి, జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మీరు మరీ ఎక్కువ కనుక ఉడికించినట్లయితే కార్న్ అనేది క్రిస్పీగా రాదు. సో అందు గురించి ఇలా ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా ఒక స్టైనర్తో మొత్తాన్ని తీసేసుకుని దీన్ని ఇలాగే కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో ముందుగానే మనం చల్లారి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పెప్పర్ని ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల కార్న్ అనేది ఇంకాస్త క్రిస్పీగా అయ్యేలా చేస్తుందండి. అలానే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. పిండి అనేది చూసుకుని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న కార్న్ని బట్టి. సో ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఓసారి ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోండి, పిండి అనేది కార్న్కి బాగా పడుతుంది. సో నేను మొత్తం 5 టేబుల్ స్పూన్ వరకు పిండిని యాడ్ చేశానండి, కార్న్ ఫ్లోర్ని. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇలా చిలకరించుకుని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుని ఓసారి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదండి, కార్న్ అనేది ఇలా పొడిపొళ్ళాడుతూ ఉండాలి. మీరు పిండి ఎక్కువ యాడ్ చేసినా లేదా వాటర్ ఎక్కువ యాడ్ చేసినా కూడా మొత్తం పిండిలా అయిపోతుందండి. మీ కార్న్ అనేది క్రిస్పీగా రాదు. ఇలా పొడిపొళ్ళాడుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వీట్ కార్న్ని మనం ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ ఇవి పేలుతూ ఉంటాయండి. సో అందు గురించి ఇలా ఒక లిడ్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ అడ్డం పెట్టుకుంటే అవి పేలేటప్పుడు మన మీదకి రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం 6 to 8 మినిట్స్ వరకు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్తో తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన కార్న్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. కార్న్ యాడ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ మరీ హీట్గా లేకుండా చూసుకోండి. అలానే యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అండ్ కంపల్సరీ లిడ్ అయితే అడ్డం పెట్టుకోండి. కార్న్ని ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే చాలండి, అచ్చం మీకు రెస్టారెంట్లో టేస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని అలాగే కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని గార్నిష్ కోసం ఫైనల్గా యాడ్ చేస్తానండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాము, ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇది కాస్త స్పైసీగా చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు పిల్లలకి పెట్టేలా ఉంటే మాత్రం
ఈ చిల్లీ ఫ్లేక్స్ని స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు కార్న్ అనేది ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలానే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కార్న్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 1 to 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా ఆ క్రిస్పీనెస్ పోతుంది. సో ఇప్పుడైతే ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. నిజంగా అంత బాగుంటుంది దీని టేస్ట్. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన వావ్ టీఎంఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.